అందరికి టైం ఇచ్చారు. నేనేమంటున్నంటే క్లియర్ గా నేను ఇప్పుడు సంపత్ చెప్పింది క్లియర్ గా అర్థమైపోయింది. జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అధినేత, వాళ్ళకి స్వాగతం చెప్పారు, వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు, అన్ని అవసరం పెట్టి నేను ఒకటే 2 minutes లో నా వర్షన్ కంప్లీట్ చేస్తాను. నేను ఇప్పుడు కార్తీక్ గారిని గానీ, నేను ప్రసాద్ అన్న గానీ, వెంకటరెడ్డి గారిని గానీ నేను ఏం అనడం లేదు. నా సూటి ప్రశ్నలు సంపత్ తమ్మునికే. ఎందుకంటే మేధా సంపత్తితో ఒక స్కాలర్ గా చెప్పాల్సిన బాధ్యత సంపత్ మీదనే ఉంది. మళ్ళీ సంపత్ టైం ఇవ్వండి. స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారుల పెత్తనం ఇక్కడ అవసరమా? ఇంకొకటి, తెలంగాణను ఫస్ట్ నుంచి వ్యతిరేకించిందంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉన్నారు. నెంబర్ 2. నెంబర్ 3, ఇక్కడ రైతాంగ సాయుధ పోరాటానికి వెళ్ళి ఇప్పటి వరకు మనం స్వయం ప్రతిపత్తి, స్వయం పాలన కోరుకున్న తర్వాత ఇక్కడ నువ్వు సంపత్ అనే వ్యక్తి జనసేన పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం, కానీ పరాయి వాడు వచ్చి ఇక్కడ పెడితే కాళోజీ గారి ఆశయాల కోసం అన్ని పార్టీలు ఏకమై ఇతర రాష్ట్రాల వాళ్ళను తరిమి కొట్టడానికి ఇక్కడ మేధా సంపత్తి, విద్యార్థులు, యువత ఉన్నది. దానికి మీరు మీ ఎజెండా ఏంది, మీ పవన్ కళ్యాణ్ ఎజెండా ఏందో ఇవాళ కాంగ్రెస్, కాకలు చేరిన కాంగ్రెస్ ను, టీడీపీని, కమ్యూనిస్టు పార్టీలనే అడ్రస్ లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ. దాని అంశం మీరు చెప్పండి. తెలంగాణ ప్రజానికం అంటా నేను, పార్టీల సంబంధం లేకుండా తెలంగాణ ప్రజానికం అంటా నేను. తెలంగాణ కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, నేను తెలంగాణ ప్రజానికం అంట. సంపత్ గారు ప్లీజ్. వంశీ గారు వెంకటేశ్వర్లు అన్నట్టు స్వయం పాలన, స్వయం ప్రతిపత్తి అన్నాడు కదా. నిజంగానే మీరు 10 ఏళ్ల వరకు ఉన్నారు కదా, మరి గ్లోబల్ అయిన సంస్థ ఎవరిది అది చెప్పాలి ఇవాళ. వెంకటేశ్వర నేనేమంటున్నాంటే సంపత్ తమ్ముడు, మేము 10 సంవత్సరాల అమెరికా నుంచి వచ్చి కంపెనీలు పెడుతున్నారండి, ఆ పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రులు వెళ్తున్న పరిస్థితి. నువ్వు ప్రాంతీయ పార్టీ పెట్టబ్బా, నువ్వు ప్రాంతీయ పార్టీ పెట్టు. నువ్వు జనసేనకు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతీయ పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం, కానీ పరాయి వాడు ఒక ఆంధ్ర పెత్తందారుడు వస్తే పార్టీని ఇక్కడ మేము బహిష్కరిస్తాం. నువ్వు సంపద ఒక పార్టీ పెట్టు, మేము స్వాగతిస్తాం, కానీ పవన్ కళ్యాణ్, చిరంజీవులు, ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ పార్టీలు పెడితే ఎవరు సహకరించరు. ఒక సంపద పార్టీ పెడితే మేము సహకరిస్తాం. నువ్వు మేమేమంటున్నావు అంటే నేను చెప్తున్నా అదే. నేను చెప్పేది నువ్వు అవసరం మాట్లాడు, నువ్వు ఏదో ఇప్పుడు నేను అదే చెప్తున్నా. మేము సెటిలర్స్ ఎవరు తెలంగాణకు వచ్చినా నేను చెప్తున్నా సంపద, నేను చెప్తున్నా నేను సెటిలర్స్ ఎవరు తెలంగాణకు వచ్చినా వాళ్ళకు గొడుగు పట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఇక్కడ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి ఆస్కారం లేదు. సంపదని అంశం తప్పు, వ్యాపారాలు వేరు, వ్యాపారాలు వేరు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వేరు. తెలంగాణ పాలనకు సంబంధించి, తెలంగాణ ప్రజలకు సంబంధించి మాట్లాడాలి. వ్యాపారాల గురించి ఎట్లా మాట్లాడతారు? కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే వ్యతిరేకిస్తాం, ఒక సంపద పార్టీ పెడితే మేము స్వాగతిస్తాం. ఆయన ఆంధ్రలో పార్టీ పెట్టరా మీ బీఆర్ఎస్ పార్టీ? నేను ఇన్నాళ్ళు సీజర్షిప్ అని వ్యాఖ్యలు చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలపైన అవగాహన లేదనుకున్నా, కానీ యావత్ వాళ్ళ కార్యవర్గానికి మొత్తాన్ని కూడా రాజకీయాలపైన అవగాహన లేదని మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడదాం. బ్రేక్ తీసుకుందాం. స్టేట్